కడయం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇక 6 ఎపిసోడ్స్‌తో జీ5లో ఈచ్ ఎపిసోడ్ ఆన్ యావరేజ్‌గా 25 మినిట్స్ రన్ టైమ్‌తో ఉంటుంది. సముద్రకని గారు మెయిన్ లీడ్‌గా. ఇక పాయింట్‌కొస్తే యావరేజ్ అనిపించిందండి. నాట్ మెనీ థ్రిల్స్. అంత గొప్ప ఇన్వెస్టిగేషన్ కూడా ఏం లేదు. రొటీన్ స్టోరీనే. తెలిసిపోతుంది మనకి థర్డ్ ఎపిసోడ్‌లోనే అసలు ఏం జరుగుతుందని. కంప్లీట్ పిక్చర్ అంతా కూడా. ఆ తర్వాత ఎలా పట్టుకున్నారు ఏంటి అన్నది కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు. సింపుల్‌గా చెప్పాలంటే సముద్రకని గారి కాల్ షీట్స్ లిమిటెడ్‌గా దొరికితే తీసినట్టే ఉంది కానీ, అంటే తీయగలిగే పొటెన్షియల్ చాలా చోట్ల కొన్ని సీన్స్‌లో ఎగ్జిక్యూషన్‌లో కనిపించింది. కానీ ఎంగేజ్‌మెంట్ ఫ్యాక్టర్ లిమిటెడ్‌గానే ఉంది. అండ్ ప్రాపర్ కంక్లూజన్ కూడా అనిపించలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కానీ ఫస్ట్ ఎపిసోడ్‌లో చాలా దారుణంగా చంపిన సీన్స్ ఉంటాయి. 2 డెడ్ బాడీస్‌వి. అవి పర్లేదనుకుంటే చూడొచ్చు. ఇక స్టోరీ లైన్ చాలా సింపుల్. 1999లో ఇంట్లో ఇద్దరు మర్డర్ అవుతారు. ఇక ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో ఏం జరిగిందన్నది స్టోరీ. ఇక సోదంతా వదిలేసి ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎపిసోడ్ 1 ది ఫస్ట్ కేస్ డెడ్ స్లో ఉంది. స్టార్టింగ్ ఒక మర్డర్ అది పక్కన పెడితే నెక్స్ట్ మళ్ళీ 2 మర్డర్‌లు ఒక ఇంట్లో జరిగి ఏం జరిగిందో చూడడానికి పోలీసులొస్తారు. మెయిన్ పోలీస్‌గా సముద్రకని గారు ఇక మిగతా స్టాఫ్‌తో సీన్స్ లాస్ట్‌కి ఏదో కనిపెట్టినట్టుగా రివీల్ చేసి ఎండ్ చేసేశారు. అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం లేదు. ఎపిసోడ్ 2 ది బార్డర్. ఈ ఎపిసోడ్‌లో పెద్దగా ఏం లేదు. చిన్న క్లూతో వేరే చోటికి వెళ్తారంతే. ఎపిసోడ్ 3 ట్రూత్ మీట్స్ డెవిల్. ఈ ఎపిసోడ్ ఫాస్ట్‌గానే వెళ్ళిపోయింది. స్టార్టింగ్‌లో ఒక ఎమోషనల్ సీన్‌తో మ్యాటర్ ఏంటో అర్థమైపోయింది. ఇంకా క్లైమాక్స్‌తో ఇప్పుడిక నిజం బయటకొస్తుందా అనేలా మారింది. ఎపిసోడ్ 4 ది వార్నింగ్. ఈ ఎపిసోడ్ బానే ఉంది. పేరుకు తగ్గట్టుగానే వార్నింగ్ ఇచ్చేలా జస్ట్ మిస్ అని ఇలా చంపకుండా వదిలేస్తారు క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఎపిసోడ్ 5 ఫైండ్ ది డెవిల్. ఈ ఎపిసోడ్‌లో పోలీసులు రియలైజ్ అవుతారు అండ్ ఇక్కడ తెలిసిపోతుంది హంతకులు ఎవరు అని. సో పట్టుకోవడానికి రావడంతో ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 6 ది బార్డర్. ఇక ఈ సిరీస్‌కి క్లైమాక్స్ రైటర్ అని సముద్రకని గారిది ఒక మూవీ ఉంటుంది. కొంచెం అలానే అనిపించింది ఎండింగ్. కానీ ప్రాపర్ అండ్ న్యాయమైన కంక్లూజన్‌లో లేదు. సర్లే ఇంకా కాల్ షీట్స్ అయిపోయినట్టు టైం లేనట్టుగా తీసేశారు. సో ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే యావరేజ్‌గానే ఉంది. అంత హెవీ ఎంగేజ్‌మెంట్ ఏం లేదు. అండ్ యావరేజ్ సీరీస్ దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.